హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. అందరూ కూడా గ్రూప్ డీకి సంబంధించి అప్డేట్ అనేది ఏమీ రావట్లేదు. ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, 17th ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, అసలు కోర్ట్ రిజల్ట్ అనేది ఏమైంది, ఓకేనా, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి కొంతమంది చాలామంది చాలా ఊహాగానంలో ఉన్నారు. సో దాంట్లో పరంగా ఈ వీడియోతో మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో అందుకనే ఈరోజు ఏంటంటే అసలు సో ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ, ఓకేనా. ఎగ్జామ్ డేట్స్ అనేవి 17th నుంచి అన్ని మనకు ఆల్రెడీ రైల్వే బోర్డు అనేది అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మరి 17th ఎగ్జామ్ అనేది అవుతుందా అంటే 100% ఎగ్జామ్ అనేది అవ్వట్లేదు, ఓకేనా. సో ఎందుకు సార్ మరి 17th ఎగ్జామ్ అనేది ఉంటుందా అంటే అవ్వట్లేదు అనమాట. సో మరి కోర్టు కేసు అసలు సంగతి ఏంటి, ఏమైంది, అసలు కోర్టు కేసు అనేది ఏమైంది, ఓకేనా. సో దాంట్లో పరంగా మనం చూసుకుంటే కోర్టు కేసు అనేది ఏమైందంటే ఇక్కడ చూడమ్మా, మనకి 2 sides హియరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే ఏంటి, November 14th ఒకటి ఉంది, అదేవిధంగా November 4th క్యాట్కి సంబంధించినటువంటి హియరింగ్ అనేది జరిగింది ఆల్రెడీ. సో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు, కానీ ఏమైంది ఇక్కడ క్యాట్ అనేది రిజర్వ్డ్ చేసిందనమాట. సో 99% అనేది ఆర్ఆర్బీకి ఫేవర్గానే వస్తుంది, కానీ 17వ తేదీ నుంచి మాత్రం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవ్వవు, ఓకేనా. ఎందుకు సార్ అంటే 10th ఇక్కడ చూడు, నెక్స్ట్ 10th ఫేవర్గా జడ్జెస్ అనేవి మాట్లాడారు అనమాట. అంటే 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగానే ఇక్కడ జడ్జి గారు మాట్లాడడం జరిగింది. సో మాట్లాడి ఆ కేసు అనేది ఆర్డర్ చేస్తారు, అంటే రిజర్వ్ చేస్తారనమాట. ఇంకా మరి ఇక్కడ ఫైనల్ ఆర్డర్ అనేది ఇంకా పాస్ చేయలేదు, ఓకేనా. అంటే ఏంటి, మీరు ఎగ్జామ్ పెట్టేసుకోవచ్చు 17th లేదా పలానా డేట్లో నువ్వు పెట్టేసుకోవచ్చు అని జడ్జి గారు అనేది మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇంకా ఇవ్వలేదు. మరి స్టే అని ఆర్డర్ తీయలేదు ఇంకా. సో కోర్టులో మనకు ఒక పాయింట్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా, సో దాంట్లో పరంగా ఇంకా గ్రూప్ డీకి సంబంధించి స్టే అనేది అలానే ఉందన్నమాట. సో అంటే స్టే మీన్స్ ఏంటంటే రిజర్వ్డ్ అలానే ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇది 100% జరిగిన తర్వాత, అంటే ఈ రిజర్వ్డ్ అనేది ఏదైతే ఉందో అది 100% క్లియర్ అయిన తర్వాతనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. సో రైల్వే బోర్డు ఎప్పుడు కూడా ఎగ్జామ్ డేట్స్ ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుందంటే మరి ఇక్కడ చూడు, November 17th జరిగే ఛాన్స్ 99% అనేది లేదు, ఓకేనా. ఎందుకు, నోటీస్లో మనకు 17th నుంచి ఎగ్జామ్ అని ఇచ్చాడు ఇక్కడ, కానీ ఎగ్జామ్ అయితే అవ్వట్లేదు. ఎందుకు, ముఖ్యంగా పాయింట్ ఏంటంటే ఇక్కడ బీహార్లో 6th phase 1 అనేది ఎలక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో బీహార్లో మనకి ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో పరంగా phase 1 అనేది 6th మీకు జరిగింది. అదేవిధంగా 11th phase 2 అనేది జరుగుతూ ఉంటుంది ఎలక్షన్స్. అదేవిధంగా 14th దాని యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంది. సో అప్పటి వరకు కూడా ఈ కోర్టు అనేది కేసు అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చేయదన్నమాట. సో అదే అన్నాడు ఇక్కడ. సో కోర్టు నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో అంటే November 14th ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేస్తే అదే రోజున మీకు November 14th ఢిల్లీ కోర్టు కేసు కూడా మనకి ఫైనల్ జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో క్యాట్ అండ్ ఢిల్లీ కోర్టు రెండు కూడా మనకి 99% ఆ రోజునే మనకి ఫైనల్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాతనే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు మళ్ళీ. మరి ఇక్కడ November 11th తర్వాత కోర్టు డిసిషన్ ఇస్తుందా? సో ఎగ్జామ్ November end లేదా December స్టార్టింగ్లో ఉంటాయి. చూడండి, మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను. సో ఏమని, November 17th అయితే ఎగ్జామ్ ఉండదు, కానీ November ఎండింగ్ కానీ December 1st వీక్లో కానీ మీకు ఎగ్జామ్స్ అయితే అవుతాయి, ఓకేనా. ఎందుకు, 11th తర్వాత అంటే November 14th ఫైనల్ జడ్జిమెంట్ వస్తే అదే రోజు ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే ఒక 2 daysలో మీకు ఒక అనౌన్స్మెంట్ అనేది రైల్వే నుంచి రావడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ కోర్టు ఆర్డర్ తర్వాత వస్తాయి. ఎందుకని ఇక్కడ రాసాము, మరి ఒక క్యాట్ ఏదైతే ఉందో దాని యొక్క రిజర్వ్డ్ అనేది అలానే ఉంది. ఇంకా మరి ఢిల్లీ కోర్టు ఏదైతే ఉందో ఆ ఫైనల్ జడ్జిమెంట్ అనేది November 14th వస్తుంది, కాబట్టి ఆ తర్వాతనే మిగతావన్నీ కూడా డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయాలి. నెక్స్ట్ చూడమ్మా, అఫీషియల్గా వచ్చే న్యూస్ని మాత్రమే నమ్మండి. సో అంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయర్స్ ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ ఈ డేట్ని అవుతుంది, లేదా ఈ డేట్ని అవుతుంది, లేదా ఆ డేట్ని అవుతుందని
నెంబర్ ఆఫ్ విధాలుగా చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఒక ఫేక్ నోటీసులు కూడా బాగా వైరల్ అయిపోతూ ఉన్నాయి. ఒకడు అంటాడు నవంబర్ 17th నుంచి ఎగ్జామ్, ఇంకొకటి జనవరిలో ఎగ్జామ్, ఇంకొకటి డిసెంబర్లో ఎగ్జామ్. తెగ వైరల్ అయిపోతూ ఉన్నాయి నోటీసులు అనేవి. సో వాటినేటిని కూడా మీరు నమ్మవద్దు. ఓన్లీ అఫీషియల్గా మీకు వెబ్సైట్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసి, ఇంకా ఎందుకంటే నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాశాను, ఇక్కడ ఎక్కువ డేస్ అనేది పోస్ట్ పోన్ అవ్వదనేసి. సో అంటే ఎగ్జామ్ అనేది మీకు 14th మనకు వచ్చేస్తే ఫైనల్ జడ్జిమెంటు డేస్లో మాత్రం మీకు ఎగ్జామ్ అనేది పెడతాడు. దట్ మీన్స్ ఏంటంటే నవంబర్ ఎండింగ్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అందుకనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆపకుండా కంటిన్యూ చేయండి, ఓకేనా. సో దాంట్లో పరంగా సో ఆర్ఆర్బికి సంబంధించి ప్రతి కోర్సు కూడా పిఆర్ అకాడమీ యాప్లో మీకు అందిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, అదేవిధంగా 1 lakh బిట్స్, అదేవిధంగా చాప్టర్ వైజ్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ పీవైక్యూ వీడియోస్, 10th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. అది ముఖ్యంగా ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించి పీడిఎఫ్ అనేది మీకు అందిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రైల్వేకి సంబంధించి ప్రతిదీ కూడా ఎన్సీఆర్టీనే బేస్ చేసుకుని మనకు అడుగుతూ ఉన్నాడు. సో దాంట్లో మీకు 1 lakh బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మా యొక్క కోర్సులు ఏ విధంగా ఉన్నాయంటే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, జేఈ, ఆర్ఆర్బి గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 అండ్ ఏఎల్పి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే రేట్లలోనే మీకు అందిస్తూ ఉన్నారు. ఇండివిజువల్ కోర్సులు కూడా మీకు ఉన్నాయి. సో నేను మ్యాథ్స్లో వీక్ అనుకుంటే మ్యాథ్స్ మీరు తీసుకోవచ్చు, లేదు జనరల్ సైన్స్ నేను వీక్ అనుకుంటే జనరల్ సైన్స్ని కూడా మీరు తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నారు, ఓకేనా. సో మరి 17th ఎగ్జామ్ అవుతుందా అవదా అనేసి అంటే 17th అయితే ఎగ్జామ్ అయితే ఉండదు, ఓకేనా, క్యాన్సల్. ఓకే, ఇది ఒకటి మైండ్లో పెట్టుకో. కానీ నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ 1st వీక్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఓకేనా. నవంబర్ 14th ఫైనల్ అనేది జరిగినాక క్యాట్ కోర్టు అండ్ ఢిల్లీ కోర్టు రెండు కూడా మీకు ఫైనల్ జడ్జిమెంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మైండ్లో పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ ప్రతిరోజు కూడా మీరు 2 మాక్ టెస్ట్లు అనేవి రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. 2 మాక్ టెస్టులు రాసేసి క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చినా కూడా 1, 2, 3, 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ, వెరీ గుడ్. సో ఆప్షన్ బి ఎందుకు ఇచ్చాడు, ఆప్షన్ సి దేనికి, ఆప్షన్ డి అనేది దేనికి ఇచ్చాడు. సో అన్ని ఆప్షన్లు కూడా మీరు అనాలిసిస్ చేస్తే మనకి 100 బిట్స్ నువ్వు రాసినప్పటికి ఇది 400 బిట్స్గా తయారవుతుంది ఒక మాక్ టెస్ట్ అనేది. సో మరి రేపు పొద్దున్న నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 15 టెస్టులు రాసేవనుకో, 15 నాలుగు ఎంతమ్మా 6000 బిట్స్ అనేవి నువ్వు రాసేస్తూ ఉంటావు. సో అందుకే ప్రతిరోజు కూడా ఒక మాక్ టెస్ట్ అనేది కంపల్సరీగా నువ్వు రాయాలి. సో పడుకునేటప్పుడు అన్నీ కూడా నేను ఎగ్జామ్ ఇది రాసాను, ఈ 4 ఆప్షన్లు నీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. సో అప్పుడు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఆప్షన్ చూడగానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, ఓకేనా. ఆప్షన్ బి చూడగానే ఓ పలానా దానికి ఇది అనేసి నీకు ఒక స్ట్రైక్ అనేది అయిపోతూ ఉంటుంది. సో అందుకనే ఎగ్జామ్ ఎప్పుడైనా సరే మన కోసమే అవుతూ పోస్ట్ పోన్ అయిందని మైండ్లో పెట్టుకొని సో కొంచెం ఎగ్జామ్ ఇంకా కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయి. ఎక్కువగా ముఖ్యంగా సైన్స్ అండ్ బయాలజీ ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బయాలజీకి సంబంధించి పూర్తిగా నేర్చుకోమా, ఎందుకంటే నీకు 8 to 10 మార్క్స్ అనేవి నీకు బయాలజీ నుంచి రావడం జరుగుతుంది. సో ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్స్ కూడా నువ్వు బాగా నేర్చుకో. 1 or 2 మార్క్స్ అనే ఫిగర్స్ బేస్ మీద ఇస్తాడు. సో అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేను ఒక ప్రీవియస్లో ఒక వీడియో పెట్టాం మనం. సో దాంట్లో మీకు ఏ టాపిక్ని ఎక్కువగా చదవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలని మీకు పెట్టడం జరిగింది. సో వీటన్నిటిని మీరు బాగా అబ్జర్వ్ చేసి బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అందరికీ.